తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. విజయబాబు గారు, ఇప్పుడు పరిస్థితి ప్రస్తుత ట్రెండ్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే 3 పార్టీలు కలిసి వెళ్తున్నాయి. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వెళ్తున్నారు. ఇప్పుడు పొత్తులన్నీ కూడా దానికి నేను ఉపోద్ఘాతం అంటే పెద్దగా ఉన్నప్పటికీ కూడా అసలు ఆ ఉపోద్ఘాతం అనేది లేకుండా మనం నిర్ణయానికి రాలేం. అందుకని క్యారెక్టర్స్ జిల్లాల వారీకి వద్దామంటే ముందు లీడర్స్ క్యారెక్టరైజేషన్ అనేది ముందు ఇంపార్టెంట్ కాబట్టి ముందు అది మాట్లాడుకోకుండా మనం వెళితే ఏంటంటే ఏదో పార్షియల్గా నేనేదో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో మాట్లాడినట్టు లేకపోతే పవన్ కళ్యాణ్ మీద కక్షతో మాట్లాడినట్టు ఉంటుంది. మనం మాట్లాడేది ఏంటంటే వీక్షకులకి ఎస్ ఇందులో లాజిక్ ఉంది, ఇది కరెక్టే అని అనిపించేటట్టుగానే ఉండాలి. డిఫర్ అయ్యేవాళ్ళు ఆల్వేస్ డిఫర్ అవుతారు, దాన్ని కాదనలేము. కానీ ఇక్కడ మనం ప్రేక్షకులకి ఏంటంటే మామూలుగా జడ్జిమెంట్ ఇచ్చే స్థానంలో పరిణితి చెందిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం మనం ఇది మాట్లాడుకుంటున్నాం. ఆ విధంగా ఇతని క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ చూస్తే ఇన్ని పార్టీలతోనండి జతకట్టింది. భావసారూప్యాన్ని అన్నానే, ఆ భావసారూప్యం అనేటువంటి దీన్ని కించిత్ ఎక్కడా కూడా లేకుండా ఆ విధంగా వీళ్ళ పరిస్థితులు ఉన్నాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి విషయం, జగన్మోహన్ రెడ్డి గారికి జనం ఏంటంటే విశ్వసించి దాదాపు 150 పైచిలకు అంటే అసలు భారతదేశంలో వచ్చిన అనేక ఎన్నికల ఫలితాల్లో ఇది కూడా ఒక అపరూపమైనటువంటి రిజల్ట్ కింద తీసుకోవాలి. అయితే మరి వ్యతిరేకత లేదా అనేది ఇక్కడ పాయింట్ వచ్చినప్పుడు వ్యతిరేకత ఉంది. కానీ మళ్ళీ ఇక్కడ లాజికల్గా నేను చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతని కూడా నేను ఎలా దాన్ని డిఫైన్ చేస్తున్నానంటే నిర్వచిస్తున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఒక వ్యక్తి మీద. ఈయన ఏదో అద్భుతం చేసేస్తాడు, ఈయన వస్తే మనకు బ్రహ్మాండంగా ఉంటుందనేది ఆశ ఉండదు, మానవ సహజం అది. అయితే ఆయన కూడా మానవుడే. ఆ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఫాదర్ కావచ్చు, ఒక ఫ్యామిలీ హెడ్ అయినా సరే ఏదో చేసేస్తాడు అనుకుంటే ఆ స్థాయికి రీచ్ అవునప్పుడు కొంత అసంతృప్తి అనేది వస్తుంది. 151 సీట్లతో ఘన విజయం సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూస్గా ఆ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి చేస్తున్నప్పటికీ కూడా ఇటు ఆయన ప్రత్యర్థుల ప్రచారం కావచ్చు, లేదు అంటే కోవిడ్ లాంటి ఒక ఇబ్బందికర పరిస్థితులు కావచ్చు, ఆ టార్గెట్ రీచ్ అయ్యే క్రమంలో ఈ ఫలితాలు, ఈ ప్రయోజనాలు, సంక్షేమాలు ఇవన్నీ కూడా అందరికీ రీచ్ కాకపోవచ్చు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది కాబట్టి అలాంటప్పుడు ఏమవుతుందంటే అక్కడ అసంతృప్తి అనేది కొంత గూడు కట్టుకుంది. అసంతృప్తి వేరు, ఆగ్రహం వేరు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అసంతృప్తి ఏంటంటే ఎలా అంటే ఒక ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఫాదర్ ఉంటాడు, లేకపోతే ఎర్నింగ్ చేసే అన్న ఉంటాడు. అన్న ఆ ఫ్యామిలీ తండ్రి ఇదిగో చేయమంటే ఇది చేయలేదు చూడు, అన్నీ ఈయన ఎట్లాగే చేస్తుంటాడు, అది ఇది అనేది ఒక అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తి తండ్రి మీద ఆగ్రహంగా మారుతుందా? మారి పక్కింటోడికి వెళ్ళి వాళ్ళు ఇది చేయరు కదా, ఈయన కష్టం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళే ఆదుకుంటారు, చేసుకోరు కదా. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఆ అసంతృప్తి ఏదైతే ఉందో అది రేపు ఆగ్రహంగా మారి చంద్రబాబు నాయుడు లాంటి అవకాశవాదికి, పవన్ కళ్యాణ్ లాంటి అపరిణిత రాజకీయ నాయకుడికి ఓటేసేంత స్థాయిలో ఉండదు అది. అందుకనే అసంతృప్తి వేరు, ఆగ్రహం వేరు అనేది కాదు, అది అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తిని మేబీ ఇప్పుడు మనం ఆయన రూరల్లో ఆయన ఏమని అడుగుతున్నాడు, నేను సహాయం నా వల్ల మీరు లబ్ధి పొందారంటే ఓటేయండి, చాలా చాలా ట్రాన్స్పరెంట్గా అడుగుతున్నాడు కదా ఆయన. అంటే బెనిఫిషియర్స్ ఎక్కువ మంది ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా చూసి కాదు నన్ను చూసి వేయండి. తర్వాత ఇంకొకటి ఇక్కడ చాలా కీలకంగా ఇంతవరకు ఏ విశ్లేషకుడు కావచ్చు, ఏ రాజకీయ నాయకుడు కానీ బహుశా మరి ఆ పాయింట్ని స్పృశించారో లేదో నాకైతే తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్న రాజకీయం అనేది ఏదైతే ఉందో ఇది సంప్రదాయేతర రాజకీయం, అంటే అన్కన్వెన్షనల్ పాలిటిక్స్. సంప్రదాయపరమైన రాజకీయం ఏంటంటే వీళ్ళు గెలుస్తారు, మంత్రి గారు ఉంటారు, ఎమ్మెల్యే గారు ఉంటారు, వాళ్ళ అనుయాయులు ఉంటారు, వాళ్ళు స్లిప్పుల మీద సార్ మాకు రికమెండేషన్ కొద్దిగా చేసి పెట్టండి, లేకపోతే మాకు ఇది చేసి పెట్టండి, మనవాడికి ఏదో కార్యకర్తకి ఏదో కొంత ఇస్తాం, మనం ఇది చూసుకుందాం, లేకపోతే నీ పర్సంటేజ్ ఎంత, నా పర్సంటేజ్ ఎంత. దశాబ్దాల కాలంగా డెమోక్రసీలో నడుస్తుంది, అదే కదా రాజకీయం అంటే. కానీ ఈయన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే
ఆ బెనిఫిషరీ స్కీమ్స్ అన్నీ కూడా డైరెక్ట్ బెనిఫిషియర్స్గా లబ్ధిదారులకు వెళ్తున్నాయి. డీబీటీ. మధ్యలో వీళ్ళు లేరు, మీడియేటర్స్ లేరు. ఆ కార్యకర్తలకు ఏదో చిల్లర పైసలు లేకపోతే మంత్రులకో ప్రజాప్రతినిధులకు ఈ మధ్యలో ఇవన్నీ రికమెండేషన్స్ ఇలాంటివి ఏం లేవు. ఫలితంగా కూడా కొంత అసంతృప్తి అనేది ఉంటుంది.